హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. ఇదైతే మా ఉగాది సెలబ్రేషన్ అండ్ అందరికీ ఉగాది శుభాకాంక్షలు అండి. సో ఇక్కడ మా పిల్లలు అయితే ఇంకా మార్నింగ్ లేచి ఫ్రెష్ అప్ అయిపోయారండి. ఇంకా కొత్త డ్రెస్సెస్ వేసుకోవాలి కదా, ఇంకా పిల్లలు అయితే మంచిగా కొత్త డ్రెస్సులు వేసుకొని మా డాడీతో చూసారు కదా ఆడుకుంటున్నారు. ఇంకా మా డాడీ అయితే వాళ్ళకి మార్నింగే బాదం తినిపిస్తున్నారండి. సో చాలా హ్యాపీగా ఉంది, పిల్లలు మంచిగా రెడీ అయిపోయారు. సో నేను కూడా రెడీ అయిపోయానండి స్నానం చేసేసి. ఇంకా చీర కట్టుకుందాం అనుకున్నాను, బట్ ఇంత త్వరగా కట్టుకుంటే ఇంకా ఇంట్లో పనులు ఉంటాయి కదా, సో ఉగాది పచ్చడి చేసేటప్పుడు కట్టుకుందాం అనేసి అనుకున్నాను. ఇంకా మా మమ్మీ అయితే పెసరట్లు వేసిందండి, చూసారు కదా ఎన్ని వేసేసిందో. ఇంక ఇన్ని తిన్నానంటే మళ్ళీ అయిపోతానండి ఫ్యాట్గా, అందుకే ఒక్కటి తీసేసానండి. అప్పటికే తిడుతూ ఉంది, పిల్ల తల్లివి ఎక్కువగా తిను అనేసి. ఇంకా వీళ్ళకైతే మ్యాంగో కట్ చేసి ఇచ్చానండి. అండ్ ఇదైతే మా అక్క వాళ్ళ బాబు అండి, హరి. మీకు నిన్నటి వ్లాగ్లో కూడా చెప్పాను కదా, సో అమ్మ వాళ్ళతోనే ఉంటాడండి. ఎందుకు అనేది మీకు రీజన్ చెప్తాను. సో మా డాడీ అయితే ఫుల్గా మ్యాంగోస్ తెచ్చేశారు ఇంకా మేము వచ్చామని, అందుకే వాటర్లో అయితే ఇలా సోక్ చేసి పెట్టేశానండి. కొద్దిసేపు పెడితే మంచిది కదా. అండ్ చాలామంది అడుగుతున్నారు కదా ఎందుకు ఇన్ని డేస్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళలేదని, ఆ రీజన్ కూడా చెప్తానండి ఇదే వ్లాగ్లో. ఇక్కడైతే నేను అమ్మ పప్పు తాలింపు వేస్తుంది. ఇండస్ వ్యాలీది ఫ్రై ప్యాన్ తీసుకొచ్చానండి అమ్మ కోసము. చాలా బాగుంది, ఇదైతే క్వాలిటీ అయితే సూపర్గా ఉందండి. ఒక్కసారి ఇన్వెస్ట్ చేసుకున్నారంటే చాలా డేస్ వరకు మనకి యూజ్ అవుతుంది. ఇక్కడ పప్పుకు ఈ చారుకి అయితే తాలింపు ఒకేసారి వేసేస్తున్నానండి నేనైతే. ఇంకా చూసాడా మా ఋషిబాబుకి అసలు లడ్డుకి సేమ్ డ్రెస్ తెచ్చానండి, బట్ ఋషిబాబు చూడండి ఎలా చేసేసాడు. అండి చూసారు కదా, ఇదిగోండి మా బాబుకి కొత్త డ్రెస్ వేసానండి వాళ్ళు ఉగాదని. ఎలా చేసేసాడో చూడండి. నువ్వు బంగారు బాబు. మా హరిబాబు చూడండి ఎంత బాగా ఉంచుకున్నాడో కదా. మరి ఋషిబాబు అయితే మొత్తం ఇదిగోండి చూడండి, డ్రెస్ అంతా పాడు చేసేసుకున్నాడు. ఇలా ఉంటుందండి, పొద్దున్నే కొత్త డ్రెస్సులు వేస్తే ఇలా ఉంటుంది పిల్లలకి. నేను కూడా అస్సలు రెడీ అవ్వలేదండి, నేను కూడా శారీ కట్టుకుందాం అనుకున్నాను, కానీ ఇదిగో చూసారు కదా ఈ వంటలు ఇవన్నిటికీ ఇంకా కట్టుకోలేదు. ఉగాది పచ్చడి చేసేటప్పుడు అయితే కట్టుకుంటానండి. చిన్నబాబుకు కూడా ఇంకా అమ్మ స్నానం చేపించేస్తే రెడీ అవుతున్నాడండి. అండ్ మీకైతే ఇవాళ ఒక విషయం అయితే షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ థింగ్ అండి, హరి ఎందుకు మా ఇంట్లోనే ఉంటాడు అంటే వి లాస్ట్ అవర్ సిస్టర్ అండి. సో అక్క అయితే 2020లో సో అంటే మా మధ్య అయితే లేదు ఇంకా. సో అందుకే అక్క వాళ్ళ బాబాయ్ అయితే మాతో ఉంటాడండి. అండ్ ఈ విషయం గురించి దయచేసి ఎవ్వరు ఏం క్వశ్చన్స్ అడగొద్దు, ఎందుకంటే అది చాలా పెద్ద బాధాకరమైన విషయం అండి మా జీవితంలో. సో మేము ఎక్కువ డిస్కస్ చేయాలి అనుకోవట్లేదు యూట్యూబ్లో. సో అందుకే అండి, ఇంకా అమ్మ వాళ్ళైనా చాలా బాధపడుతూ ఉంటారు. సో అంతే కదండి, చెట్టంత మనిషి మన మధ్య లేదు అన్నప్పుడు ఎంత బాధ ఉంటుంది కదా. సో అందుకే అండి నేను ఎప్పుడు ఎవరితో డిస్కస్ చేయను, వాళ్ళని బాధ పెట్టే పని అయితే నేను ఏది చెయ్యనండి. అండ్ నేను ఎందుకు అమ్మ వాళ్ళ ఇంటికి రావట్లేదు అంటే, యాక్చువల్ అక్కయ్య అంటే 2020లో ఇన్సిడెంట్ అయినప్పుడు ఆల్మోస్ట్ ఒక 1.5 year అంటే వాళ్ళు బాధలో ఉంటారు కదా. సో అప్పుడు నాకు ఋషిబాబు ప్రెగ్నెన్సీ అండి, 5th month ప్రెగ్నెంట్. సో అప్పుడు అమ్మ వాళ్ళ ఇంట్లో ఆల్మోస్ట్ ఒక 1.5 year ఉన్నాము, నేను మా హస్బెండ్. సో అప్పుడంటే కోవిడ్ కాబట్టి అలా ఉంది కాబట్టి సో అమ్మ వాళ్ళ ఇంట్లో ఉండిపోయామండి. ఇంక తర్వాత అంటే వన్స్ నేను బెంగళూరుకి వెళ్ళిపోయాకైతే ఇంకా మా హస్బెండ్ వర్క్ విషయంలో వల్ల నేను అస్సలు రాలేకపోయాను ఇక అమ్మ వాళ్ళ దగ్గరికి అయితే. అమ్మ నాన్న ఒక్కటే చెప్తారండి నాకు, సో మేము ఓకే ఇప్పుడు ఎలా ఉన్నా కూడా నువ్వు హ్యాపీగా ఉండాలి, నువ్వు హ్యాపీగా ఉండాలంటే అల్లుడిని మంచిగా చూసుకో అమ్మా. సో అల్లుడికి అక్కడ ఫుడ్ ఇబ్బంది అవుతుంది కదా, నువ్వు రాకపోయినా పర్లేదు, మేము నిన్ను అంటే నార్మల్ ఫోన్ మాట్లాడి అట్లా చూసుకున్నా పర్లేదు, నువ్వు అల్లుడైతే హ్యాపీగా ఉండాలనే చెప్తారండి. అండ్ ఫుడ్ కష్టమైపోతుంది కదా, ఎందుకు అంత కష్టపెట్టడం, సో నువ్వు రాకపోయినా ఏం కాదు అలా అని అంటారు. అందుకే అండి ఇంకా మా హస్బెండ్ని ఇప్పుడు నేను వచ్చేసాను అనుకోండి, ఆయనకైతే ఫుడ్ కష్టమవుతుంది. సో ఎందుకులే అనేసి అమ్మనే ఎక్కువగా ఇంకా అమ్మే వస్తూ ఉంటుంది. సో డాడీకి అయితే ఇంక ఇక్కడ హరిని చూసుకోవడము ఇవన్నీ ఉంటాయి కదా, సో అందుకే రారండి. అండ్ మెయిన్ రీజన్ ఏంటి అనేది కూడా నీకు నెక్స్ట్ రేపటి వ్లాగ్లో అయితే చెప్తానండి. ఒక మంచి గుడ్ న్యూసే ఉంది అమ్మ వాళ్ళ ఇంటికి నేను ఇంత సడన్గా రావడానికైతే. ఇంకా నేనైతే మామిడికాయ పులిహోర చేశానండి. మా డాడీకి ఏంటంటే మా మమ్మీ చేసే ఫుడ్ రోజు తినేసి ఇంకా నేను వచ్చానంటే నన్నే ఫుడ్ చేయమని చెప్తారండి. అందుకే ఇంకా నేను చేస్తున్నాను నాన్న కోసం అయితే. అంతే కదండి, ఇంకా ఆడపిల్లలం మనం అన్నప్పుడు సో అంటే హస్బెండ్కి మంచిగా వండి పెట్టడం కాదు, తల్లిదండ్రులకు కూడా కదా. సో మా నాన్న అయితే నా యూట్యూబ్ ఛానల్ చూస్తూ ఉంటారండి, అన్నీ రెసిపీలు చేస్తాను కదా. సో వచ్చినప్పుడైతే నీ చేతి వంట కూడా తింటానమ్మా చెయ్యి అని అంటారు. సో నేను కూడా ఇంకా
చేస్తూ ఉంటానండి. ఎందుకంటే వాళ్ళు ఇప్పుడిప్పుడే కొంచెం హ్యాపీగా, అంటే నాకు 2 పిల్లలు పుట్టినప్పటి నుంచి సో కొంచెం బిజీ అయిపోయినాం, అంటే ఇంకా పిల్లలతో బిజీ అయిపోతారు కదా, ఇప్పుడిప్పుడే హ్యాపీగా ఉంటున్నారండి. సో వాళ్ళని హ్యాపీగా చూసుకోవడం నా బాధ్యత. మా హస్బెండ్ కూడా చాలా మంచిగా ఉంటారండి. మా ఆయన నాకు ఇంత ఎక్కువ నచ్చడానికి ఇది మెయిన్ రీజన్ ఏంటంటే ఇదేనండి. ఆయనే అంటే మా అమ్మ నాన్నని కూడా తన పేరెంట్స్ లానే ట్రీట్ చేస్తారు. అప్పుడు ఆల్మోస్ట్ ఒక 1.5 year ఒక అల్లుడు అత్తమ్మ వాళ్ళ ఇంట్లో ఉండడం చాలా గ్రేట్ కదా. నిజంగా అండి మా హస్బెండ్ అయితే బంగారం అనే చెప్పుకోవాలి. సో ఇక్కడైతే నేను ఇంకా ఉగాది పచ్చడి చేసేస్తున్నాను. చాలా లేట్ అయిపోయిందండి పిల్లలిద్దరితో. అసలు ఇంకా ఏం చేస్తాము అంతే కదా. సో దానికి తోడు కొంచెము ఎండలు కదా, సో చిన్న బాబుకు కూడా కొంచెం మోషన్స్ లాగా అయ్యాయి. అందుకే ఇవన్నీ పనులన్నీ తాపిగా చేసేసుకొని ఇంక ఉగాది పచ్చడి అయితే చేస్తున్నాను. ఈ శారీ ఎలా ఉంది కూడా మీకు అంటే కామెంట్ చేయండి. సో నేనైతే అసలు చుట్టేసుకున్నానండి శారీ అయితే, మంచిగా కట్టుకొని రెడీ అవుదాం అనుకున్నాను కానీ ఇంక అస్సలు టైం లేదు. దానికి తోడు లేట్ అయిపోయింది. సో ఉగాది పచ్చడి చేసుకోవాలి కదా అనేసి ఇక్కడ చేస్తున్నాను. నేనైతే ఫస్ట్ కొన్ని మ్యాంగో ముక్కలు అలా వేసేసుకొని అందులో మిరియాల పొడి, సాల్ట్, ఇలా చింతపండు వాటర్ అయితే వేస్తున్నానండి. ఉగాది పచ్చడి చాలా బాగా వచ్చింది. బట్ ఇంట్లో బనానా లేకుండా అయిపోయిందండి. అసలు మా మమ్మీ చెప్పలేదు, లాస్ట్కి బనానా లేదు అని చెప్తుంది. ఇంకా సర్లే మనము చేసుకుందాము షడ్ రుచులతో అనేసి అయితే చేసుకున్నాము. సో చాలా హ్యాపీగా అనిపించింది, అదే టైం కూడా బాధగా కూడా ఉందండి. తమ్ముడేమో కెనడాలో ఉంటాడు. సో తమ్ముడు ఎక్కువగా రాడు, ఇయర్లీ అంటే 2 yearsకి ఒకసారి అలా వస్తూ ఉంటాడు. సో అక్క కూడా లేదు, ఇంకా నేను ఒక్కదాన్నే అండి. ఇంకా ఆ బాధ అయితే ఉంటుంది కదా తల్లిదండ్రులకి ఎప్పుడు. సో కానీ ఇప్పుడైతే పర్లేదండి, ఇంకా హరిని చూసుకుంటారు. సో మా పిల్లలు కూడా వచ్చారు కదా, ఇంకా హ్యాపీగానే ఉంటున్నారు. సో ఇదండి. అండ్ అంటే ఈ విషయం గురించి అయితే దయచేసి ఎవ్వరు కామెంట్స్ చేయొద్దు, ఎందుకంటే మా అమ్మమ్మ నాన్న చాలా బాధపడతారండి. ఇప్పుడు కూడా చెప్పకపోయేదాన్ని, బట్ హరి గురించి ఎక్కువగా అడుగుతూ ఉంటారు కదా క్వశ్చన్స్, మళ్ళీ ఎందుకులే అనేసి అయితే ఇప్పుడైతే చెప్తూ ఉన్నాను. అంటే అక్క దాని గురించి అయితే ఏమీ చెప్పదలుచుకోలేదు. సో ఇక్కడైతే అసలు చాలా అంటే చాలా బాగా వచ్చిందండి ఉగాది పచ్చడి. అన్ని రుచులు బాగా తెలిసిపోయాయి. ఇంకా మా హస్బెండ్ని వీడియో తీయమంటే చూసారు కదా, ఆ కుండని ఏదో మోడల్ లాగా అంటే అలా పెట్టేసి దాన్ని జూమ్ ఇన్ జూమ్ అవుట్లో పెట్టుకుంటూ వీడియోలు తీశారండి. అసలు భలే అనిపిస్తుంది ఆయననైతే. ఇంకా ఇక్కడైతే అమ్మ అయితే కొన్ని స్పెషల్స్ చేసింది. ఇక్కడ మామిడికాయ తాలింపు వేసేసింది, పప్పు చారు, నేనైతే పులిహోర చేసేసానండి. సో ఇంకెక్కడైతే పాపం మా డాడీ చాలా లేట్గా తింటున్నారు. మేమందరం తినేసాము, డాడీ ఒక్కరే ఆల్మోస్ట్ 2:30కి అలా తింటున్నారు. అండ్ మా డాడీ గురించి కూడా డీటెయిల్స్ చెప్తానండి. మా డాడీ అయితే వాస్తు కన్సల్టెంట్ అండ్ కన్స్ట్రక్షన్ కూడా చేస్తారండి. అంటే ఇల్లులు ఇలా గుర్తు పట్టుకొని చేస్తారు కదా, అంటే కన్స్ట్రక్షన్ బిజినెస్ అదైతే చేస్తారండి. ఇంకా మా ఫ్యామిలీ గురించి చెప్పాలంటే మేమైతే చిన్నప్పటి నుంచి మంచిగానే పెరిగామండి. అంటే మంచిగా మీన్స్ అబౌవ్ మిడిల్ క్లాస్ అన్నట్టు, ఏ కష్టం తెలియకుండా పెరిగాము. అసలు డాడీ ఏదంటే అది అడిగితే ఇచ్చేసేవాళ్ళు. సో హ్యాపీగానే ఉండేదండి లైఫ్. బట్ అక్క విషయం ఒక్కటే కొంచెం చాలా బాధేసింది. ఇంక ఇక్కడైతే మేమైతే బొబ్బట్లు చేస్తున్నామండి. నేను చేస్తున్నాను బొబ్బట్లు, అంటే నేను నేర్చుకుందాము, మళ్ళీ ఇంటికి పోయినాక ఎప్పుడైనా చేసుకోవచ్చు కదా అనేసి అమ్మ చెప్తుంది ఎలా చేయాలి అనేది. అయితే నేను ఇక్కడ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ అయితే ఈ బెల్లం ఇలా కరిగించేస్తున్నానండి. మా దగ్గర అయితే తెలంగాణలో దీన్ని భక్ష్యాలు అంటారండి, ఆంధ్రాలో అయితే నార్మల్ బొబ్బట్లు అంటారు కదా. సో ఇక్కడైతే భక్ష్యాలు అంటున్నారు. సో ఇంకా అమ్మ వాళ్ళు కూడా చాలా వరకు ఆంధ్ర నేర్చేసుకున్నారండి. అంటే కొన్ని పదాలు అవి అయితే ఇంకా మా హస్బెండ్తో మాట్లాడినప్పుడు అప్పుడైతే ఇంక బొబ్బట్లు చేయాలా అది ఇది అని అయితే చెప్తూ ఉంటారు. ఇంక ఇక్కడ పప్పు కూడా మెత్తగా ఉడకబెట్టేసి పేస్ట్ చేసుకున్నానండి. సో ఎంత మెత్తగా మనం చేసుకుంటే అంత బాగా వస్తాయి కదా. అండ్ మెయిన్ అండి, నేను గోధుమ పిండి కూడా చాలా సాఫ్ట్గా కలుపుకోవాలి. చూసారు కదా ఎంత సాఫ్ట్గా, ఇలా సాఫ్ట్గా కలుపుకుంటేనే మనకి మెత్తగా ఉంటాయండి, లేదంటే గట్టిగా అయిపోతాయి. సో ఇక్కడ ఈ పిండి కూడా కలిపేసి బొబ్బట్లు కూడా చేశానండి. అసలు అమ్మ ఈ వేడికి కిచెన్లో, అసలు అమ్మ వాళ్ళ కిచెన్ కొంచెం క్లోజింగ్ లాగా ఉందండి. సో కొంచెం వేడిగా అనిపించింది, బట్ ఏదో ఒకలా కష్టపడేసి అయితే చేసేసాను. కానీ ఇంకా హ్యాపీగానే అనిపించిందండి ఇన్ని వెరైటీలు చేసుకోవడము. ఇంత అంటే నా మ్యారేజ్ అయినప్పటి నుంచి అయితే ఎక్కువగా ఏమి ఫెస్టివల్స్ సెలబ్రేట్ చేసుకోలేదు, ఎందుకంటే నా మ్యారేజ్ అయిన కొద్ది రోజులకి ఇన్సిడెంట్ జరగడం వల్ల. సో ఎక్కువగా అయితే ఫెస్టివల్స్ అన్నీ ఏం చేసుకోలేదండి, ఎందుకు బాధగా ఉన్నప్పుడు మనం ఎలా చేసుకుంటాం చెప్పండి. సో ఇప్పుడైతే ఇంకా కొంచెం చేసుకోవడం అయితే స్టార్ట్ చేసాము. అమ్మ వాళ్ళు కూడా హ్యాపీగా ఉంటున్నారు.
మా పాపం అమ్మ కిచెన్ అయితే మొత్తం మెస్సీగా అయిపోయిందండి. ఈ వంటలకి ఇవన్నిటికి అమ్మకి ఇంకా సర్దుకునేంత ఓపిక కూడా లేదు. సో ఇంకా చూడాలి, నేనే కొంచెం ఏమైనా హెల్ప్ చేయాలి, చూస్తాను ఇదంతా ఒకరోజు సర్దుతాను. అండ్ మీరు హోమ్ టూర్ అడుగుతున్నారు కదా, హోమ్ టూర్ కూడా చేసి పెడతానండి మీకు. సో ఇక్కడైతే ఇంకా మా హరికి మా ఋషి బాబుకి నేను తినేస్తున్నాము. మా ఋషి కూడా, మా హరి అన్న కూడా చాలా అండి మాకైతే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి ఇంకా పిన్ని అనేసి, నేను ప్రెగ్నెన్సీగా ఉన్నప్పుడు అమ్మ వాళ్ళ ఇంటికాడ ఉన్నప్పుడు ఇంకా పిన్ని అని నాతోనే ఉండేవాడు. మంచిగా ఉంటాడండి. ఇప్పుడు ఋషి వచ్చాడు కదా, అంటే పెద్దగా అయిపోయాడు కదా ఋషి కూడా, హ్యాపీగా ఇద్దరు ఆడుకుంటున్నారండి, అన్న తమ్ముడు అనేసి. చాలా బాగుంటారు ఇద్దరు కూడా. అంటే దాన్ని ఏమంటారు, ఆ ఫీలింగ్ ఉంటుంది కదండి, ఫస్ట్ టైం అమ్మతనం లాగా. హరిని చిన్నప్పుడు పుట్టినప్పుడు అయితే నాకు అదే ఫీలింగ్ అండి. అంటే ఆ పిన్ని మన బాబు అన్నది ఉంటుంది కదా, చిన్నగా ఉన్నప్పుడే ఎత్తేసుకున్నానండి హరిని అయితే. చిన్న బేబీ ఉన్నప్పటి నుంచి అసలు మాకైతే చాలా అండి, అమ్మ వాళ్ళకైనా మాకైనా స్పెషల్ వాడైతే. ఇంకా సో ఇక్కడైతే తినేసి మేమైతే కొంచెం సేపు బయటికి వెళ్ళామండి. అండ్ ఈ చీర అయితే నేను లాస్ట్ టైం డ్రెస్ తీసుకున్నాను కదా, సో శ్రీవిద్య ఫ్యాషన్ వాళ్ళ దగ్గర అయితే తీసుకున్నాను. మీకు డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ కూడా ఇస్తానండి. సో ఇక్కడ మా హస్బెండ్ ఋషిబాబు ఎందుకో ఏడుస్తున్నాడు బయటికి వెళ్దామనేసి. ఇంకా ఆయన అయితే చెప్తూ ఉన్నాడు, ఇక్కడ వీడియో చూసుకుంటున్నారు, నువ్వు మాట్లాడానంటే ఋషిబాబు అయితే ఇంకా మాట్లాడకుండా కొంచెం క్రాంకీగా ఉన్నాడు. ఇంకా వచ్చినప్పటి నుంచి మా ఋషిబాబు మా డాడీతోనే ఉంటున్నాడండి. తాత బయటికి వెళ్ళాడంట, సో తాత తీసుకెళ్ళలేదని ఇక్కడ ఏడుస్తూ ఉన్నాడు. సో ఇంకా అసలు అలా ఉంటుందండి. ఇంకా మేమైతే కొన్ని ఫ్యామిలీ ఫొటోస్ తీసుకున్నాం మా డాడీతో కలిసి. చాలా డేస్ అయిపోయిందండి ఇలా హ్యాపీగా ఫొటోస్ దిగేసి. మా లడ్డు బాబు కూడా చూడండి ఎంత బాగా చూస్తున్నాడో. సో అమ్మని కూడా రెడీ అవ్వమన్నాను. మా మమ్మీ ఏమో ఇంకా ఆ పనులన్నీ పిల్లలకి స్నానం చేయించడం, వాటికి ఇంకా ఏవో పనుల వల్ల అమ్మ అయితే పాపం రెడీ కాలేదండి. దానికి తోడు మా మమ్మీ జీనని 2-3 సార్లు తడిపాడు మా లడ్డు బాబు. ఇంకా 2-3 సార్లు రెడీ కావాల్సి వచ్చింది. సో అమ్మతో డాడీతో కూడా వీడియోస్ చేస్తానండి. అసలు చాలా హ్యాపీగా ఉన్నాము ఇప్పుడైతే. అండ్ ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. అండ్ రేపైతే మంచి వీడియో పెడతానండి, రేపైనా ఎల్లుండి అయినా. సో నా వీడియో నచ్చితే లైక్